దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యెషయా 25 అధ్యాయము 1 వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి వ్యర్థమైన వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి నీవే నా దేవుడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించేవారుగా మీరున్నారేమో కదా. అయితే ఈ క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మీరు క్రీస్తు ద్వారా ఎన్నో గొప్ప కార్యాలను మీ జీవితాల్లో పొందుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నారా? ఎన్నో రీతిలుగా దేవుడు మిమ్మల్ని ఆపత్కాలమందు ఆదుకుంటూ ఆదరిస్తూ ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. ఒక తండ్రి కంటే తల్లి కంటే గొప్పగా దేవుడు మిమ్మల్ని ఆదరించి ప్రేమించి మిమ్మల్ని ఎంతగానో నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి ప్రతిరోజు దేవునికి స్తుతులు చెల్లించేవారిగా ఉన్నారా? అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నీవే నా దేవుడవు, నీవు నాకు చేసిన సహాయమును బట్టి నిత్యము నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడు. అయితే దేవుడు మన జీవితంలో ఇప్పటి వరకు చేసిన కార్యాలు బట్టి మానక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఇంకనూ కూడా మన జీవిత కాలమంతా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక అటు కార్యములను కొరకు మనం ప్రార్థించాలి. అలాగే దేవుడు తన యొక్క ప్రజలైన వారి కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి ప్రతి మేలును ఆయన అనుగ్రహిస్తారు కనుక దేవుడు చేసిన మేలులు ఏది కూడా మర్చిపోకుండా ప్రతిరోజు ఆయన సన్నిధిలో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థితిని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తారు. ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని నువ్వు ప్రతిరోజు గనపరచాలి. ఆయన యొక్క నామాన్ని కొనియాడకుండా స్తుతించకుండా ఉండడానికి వీల్లేదు. ప్రతిరోజు ఆయన పరిశుద్ధ నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనని సంతోషపరుస్తూ ఆయనను మహిమపరిచే బిడ్డలుగా మనము ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీ రక్తంతో కడగండి. ప్రతి యాక్సిడెంట్ల నుంచి తప్పించండి. ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలను ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్క సాతాను శోధనల నుంచి వారిని విడిపించండి. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి. ప్రభానికి లోబడినికి విధేయులుగా ఉండటకు వీరు లేవనెత్తండి. ఈ దినమంతా వారికి తోడుగా ఉండి వారి పనిపాట్లందు మీరు సహాయం చేసి కీడు శోధన పాలించి తప్పించి గొప్పగా కాచి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.